బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా అవార్డు విన్నింగ్ మూవీ ముత్తయ్య నుంచి 60,000 పడుసోడు సాంగ్ త్వరలో రిలీజ్కి రాబోతున్న ముత్తయ్య. కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణచంద్ర, మౌనిక బొమ్మ ముఖ్య పాత్రల్లో నటించిన అవార్డును గెలుచుకున్న చిత్రం ముత్తయ్య ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ మౌర్య తెరకెక్కించారు. హైలైట్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్ పై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. సినిమాటోగ్రఫీతో పాటు సహనిర్మాతగా కూడా దివాకర్ మని వ్యవహరించడం విశేషం. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే మ్యూజికల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ముత్తయ్య చిత్రం నుంచి వచ్చిన 60,000 పడుసోడు పాటను విడుదల చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రోడ్విగ్ ఎనర్జిటిక్ ట్యూన్తో కంపోజ్ చేశారు. శ్రీకృష్ణాచారి ఏ రోజు రాసిన ఖచ్చితమైన గ్రామీణ పదాలతో కూడిన లిరిక్స్ ఈ పాటను ప్రత్యేకంగా నిలిపాయి. గాయకుడు విద్యాసాగర్ బంకుమల్లి తన గల్లంతో పాటకు ప్రాణం పోశారు. విలేజ్ నైటివిటీ, వింటేజ్ సన్నివేశాలతో అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం మధురం. హీరో ఉదయరాజ్. ప్రముఖ చిత్రాలు ఆచార్య, త్రిబుల్ లాంటి క్రేజీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన తెలుగు ప్రేక్షకులు సుపరిచితుడైన ఉదయరాజ్ ఇప్పుడు మధురం అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ టీనేజీ లవ్ స్టోరీని ఏ మెమరబుల్ లవ్ అనే ట్యాగ్ లైన్తో రూపొందించారు. ఏప్రిల్ 18న శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకత్వం రాకేష్ చికిలే నిర్వహించగా వైష్ణవి సింగ్ కథానాయికగా నటించింది. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎం బంగారాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్ననాటి నుండి చిరంజీవి గారిపై అభిమానంతో సినిమాలోకి వచ్చిన ఉదయరాజ్ ఆచార్య షూటింగ్ సమయంలో చిరంజీవి గారితో మాట్లాడిన అనుభవాన్ని గ్రేట్ ఎక్స్పీరియన్స్గా భావిస్తున్నారు. 12 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఆయన అసిస్టెంట్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ ఆయన ఎదిగారు. డేర్ ఉమా చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి. నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయారెడ్డి. డేర్ ఉమా చిత్రం తెలుగు అమ్మాయి సుమయారెడ్డి నిర్మించి రాసి హీరోయిన్గా నటించారు. పృథ్వీ అంబర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లో విడుదల కానుంది. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ చిత్రం ద్వారా సమాజానికి గొప్ప సందేశం ఇవ్వాలని చెప్పిన ఈ ప్రాజెక్ట్ రాజ్ తోటా కెమెరా వర్క్, రతన్ సంగీతంతో ఆకట్టుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత సుమయారెడ్డి మాట్లాడుతూ ఇండస్ట్రీలో మహిళా ప్రొడ్యూసర్ల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. సినిమా ఆమెకు చాలా కష్టాలతో కూడిన ప్రయాణంగా మారింది. సుమయ ప్రతి అమ్మాయి విజయం వెనుక ఒక అబ్బాయి ఉంటాడని చెప్పిన సందర్భంలో ఈ చిత్రాన్ని రూపొందించడంలో తన సహకారాలను గుర్తు చేశారు. సాయి రాజేష్ ఈ చిత్రం తన టీంతో ఎంతో కష్టపడి రూపొందించామని అన్నారు. ఈ చిత్రంలో సుమయ, పృథ్వీ అంబర్ నటనను మెచ్చుకున్నారు. నితిన్, నగేష్, జ్యోతిరెడ్డి, కమెడియన్ పృథ్వీ, లిరిసిస్ట్ పూర్ణాచారి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. డేర్ ఉమా చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకులకు అందుబాటులో రాబోతుంది. దీక్షిత్ శెట్టి తెలుగు, కన్నడ బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్ హరవోం సాంగ్ రిలీజ్. యంగ్ టాలెంటెడ్ దీక్షిత్ శెట్టి హీరోగా అభిషేక్ ఎం దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు, కన్నడ బైలింగ్వల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మితో బృందా ఆచార్య హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీదేవి ఎంటర్టైనర్స్ బ్యానర్పై హెచ్కే ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ చిత్రానికి హరవోం అనే ఫస్ట్ సింగిల్ని మేకర్స్ విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. జుదాన్ షాండీ కంపోజ్ చేసిన ఈ పవర్ఫుల్ సాంగ్ మంగ్లీ పవర్ఫుల్ వోకల్స్తో ఇన్స్టంట్ హిట్ అయ్యింది. అల్లు అరవింద్ ప్రజెంట్స్ శ్రీ విష్ణు, కార్తిక్ రాజు, గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్ సింగిల్ నుంచి ది ప్రస్టేషన్ యాంథమ్ సిర్రాకైంది సింగిల్ బతుకు సాంగ్ రిలీజ్. కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ శ్రీ విష్ణు, గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మక హోల్సమ్ ఎంటర్టైనర్ సింగిల్తో అలరించబోతున్నారు. కార్తిక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్తో కలిసి విద్యా కోపినీడు, భానుప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ ఫ్రస్ట్రేషన్ యాంథమ్ గ్రూవీ ట్యూన్తో ఒంటరి జీవితాన్ని వేడుకగా చూపిస్తుంది. రాహుల్ సింప్లీ గన్స్ వోకల్స్, రామజోగే శాస్త్రి సాహిత్యం ఈ పాటను మరింత ఆకట్టుకునేలా చేసింది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 30న డిఫరెంట్ సై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లిప్స్ రిలీజ్. దర్శకుడు పూర్వాజ్ శుక్ర మాటరాని మౌనమిది ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు సైఫై యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్తో రాబోతున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోజగా, జ్యోతి పూర్వాజ్ హీరోయిన్గా నటిస్తున్నారు. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కిల్లర్ పార్ట్ 1 షూటింగ్ పూర్తయింది మరియు ప్రస్తుతం ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి. ఈ నెల 30న సినిమా గ్లిప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా లవ్, రొమాన్స్, రివెంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కోర్టు ఖాతాలో మరొక రికార్డ్. నాని సమర్పణలో వస్తూ వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి తీపినేని నిర్మించిన కోర్టు చిత్రం తెలుగులో ఓ కోర్టు రూమ్ డ్రామా ఎలా ఉండాలో చూపించిన బలమైన ఉదాహరణగా నిలిచింది. దర్శకుడిగా రామ్ జగదీష్ తన తొలి ప్రయత్నంలోనే కథనంతో ఆకట్టుకుని ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. పెద్ద స్టార్ క్యాస్ట్ లేకుండా 10 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపై రెండో వారంలో 50 కోట్ల క్లబ్లోకి చేరింది. ఇప్పటికే థియేటర్లో విజయవంతంగా రన్ అవుతున్న ఈ సినిమా ఏప్రిల్ 11 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కావడం ప్రారంభమైంది. గ్లోబల్ నాన్ ఇంగ్లీష్ విభాగంలో టాప్ 5లో నిలవడం విశేషం. న్యాయ వ్యవస్థను ప్రతిబింబించే తీరు, వాస్తవికత, డైలాగ్స్ ఈ చిత్ర విజయానికి అసలు సూత్రధారులుగా నిలిచాయి. థియేటర్లు, ఓటీటీ రెండింటిలోనూ ఈ స్థాయి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఆనందం మెగాస్టార్ స్టాలిన్ రీలోడెడ్ హవా గట్టిగా ఉంటుందా? టాలీవుడ్ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సందేశాత్మక చిత్రం స్టాలిన్ మరోసారి థియేటర్ల వైపు దూసుకొస్తుంది. 2006లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మాదిరిగా పర్వాలేదనిపించుకుంది. ఒకప్పుడు మాత్రం దీనికి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దర్శకుడు AR మురుగదాస్ రూపొందించిన ఈ సినిమా హెల్ప్ ది నెక్స్ట్ పర్సన్ అనే కాన్సెప్ట్తో ప్రేక్షకుల మనసుని తాకింది. మెగాస్టార్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, మణి శర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి ఎప్పటికప్పుడు గుర్తుండే హైలైట్స్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాను రీమాస్టర్ చేయడం ప్రారంభించడంతో మెగా ఫ్యాన్స్లో ఉత్సాహం ఊపందుకుంది. ఇంతకాలం యూట్యూబ్, టీవీలలో చూసిన స్టాలిన్ ఇప్పుడు పెద్ద తెరపైకి మళ్ళీ చూడాలనే అభిమానం పెరుగుతుంది. ఈ సినిమాను జూన్లో రీరోలర్ చేసేలా ప్లాన్ జరుగుతుండగా అభిమానులు మాత్రం ఆగస్టు 22 చిరంజీవి జన్మదిన రోజునే పర్ఫెక్ట్ డేట్ అని చెప్తున్నారు. రీజనల్ థియేటర్లో, ముఖ్యంగా మెగా బేస్ ఉన్న ఏరియాల్లో స్టాలిన్ రీ రిలీజ్ భారీ స్థాయిలో జరగనుందని టాక్ వినిపిస్తుంది. అఖిల భారత స్థాయిలో కూడా ఈ మూవీకి మరోసారి గుర్తింపు రావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి స్టాలిన్ థియేటర్లకు మళ్ళీ రావడం అంటే మెగా మ్యాజిక్ మళ్ళీ మొదలైందనే చెప్పాలి. ఓదెలా 2 మూవీ రివ్యూ. సీక్వెల్ ఫీవర్ కొనసాగుతూనే ఉంది. ఓటీటీ వేదికగా మంచి విజయం సాధించిన ఓదెలా రైల్వే స్టేషన్కి సీక్వెల్గా ఓదెలా 2 థియేటర్లోకి వచ్చింది. ఈసారి కథలో డివోషనల్ టచ్కి తోడు హారర్ అంశాలు ఎక్కువగా కనిపించాయి. మరి సినిమా ఎలా ఉంది, ఏం జరిగిందో చూద్దాం. ఓదెలా గ్రామంలో దుర్మార్గంగా ప్రవర్తించిన తిరుపతి వశిష్ఠను గ్రామస్తులు చంపి సమాధి చేయడం. 6 నెలల తర్వాత అతడి ఆత్మ భయంకరంగా తిరిగి వస్తూ గ్రామాన్ని మళ్ళీ హడలెత్తించడంతో కథ మొదలవుతుంది. అప్పుడు దేవి శక్తిగా భైరవి తమన్నా గ్రామానికి వచ్చి ఆత్మని ఎదుర్కొనే ప్రయత్నంలో పడుతుంది. చివరికి ఆ భీకర శక్తి వెనుక అసలు కారణం ఏమిటి, భైరవి ఎందుకు వస్తుందనేదే కథలో ప్రధాన భాగం. ఇక హైలైట్స్ చూసుకుంటే తమన్నా భైరవి పాత్రలో శాంతంగా కానీ పవర్ఫుల్గా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆమె పర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. వశిష్ఠ తన నెగిటివ్ షేడ్స్తో ఫుల్ జోర్లో కనిపించారు. KGF, నారప్ప వంటి సినిమాలో నటించిన అతడి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలోనూ కనబడింది. ఇంటర్వెల్ దగ్గర నుంచి తమన్నా ఎంట్రీ పలు మలుపులతో ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని హారర్ మూమెంట్స్ మరియు డివోషనల్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. మ్యూజిక్లో అజనీష్ మంచి పనిచేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది. విజువల్స్కి మూడ్ అద్దినట్లుంది. ఇక మైనస్ పాయింట్ చూస్తే స్క్రిప్ట్ చాలా రెగ్యులర్గా కొనసాగుతుంది. కథ తెలిసినట్టే అనిపిస్తుంది. హారర్ ఎలిమెంట్స్ మెట్టు మీద నడవాల్సిన చోట అక్కడే ఆగినట్టు ఫీలింగ్. ఎమోషన్, సస్పెన్స్ మరింత బలంగా లేవనే చెప్పాలి. కొన్ని పాటలు కథనాన్ని నిలిపివేసినట్లుగా కనిపించాయి. మురళీ శర్మ, హెబ్బా పటేల్ నటీనటుల పాత్రలు తక్కువగా డెవలప్ చేయడం లేదా తేడాగా కనిపిస్తుంది. ఎడిటింగ్ మరింత క్రిస్ప్గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. సాంకేతికంగా చూసుకుంటే VFX కొన్ని చోట్ల బాగానే ఉన్నా మరికొన్ని చోట్ల సౌండ్ అండ్ విజువల్ క్వాలిటీ డౌన్ అయింది. మ్యూజిక్ డిపార్ట్మెంట్ సినిమాకు ప్లస్. దర్శకుడు అశోక్ తేజ కథని ఎలివేట్ చేయాలన్న ప్రయత్నం కనిపించినా ఎగ్జిక్యూషన్లో కొన్ని లోపాలున్నాయి. స్క్రీన్పై అక్కడక్కడ కొన్ని లోపాలైతే ఉన్నాయి. స్క్రీన్పై ఎక్కడెక్కడ కుదిరిందో మిగతా చోట్ల మందులు కూడా అనిపిస్తుంది. ఓదెలా 2 ఒక డీసెంట్ సూపర్ న్యాచురల్ మూవీ. తమన్నా, వశిష్ఠల పర్ఫార్మెన్స్లు సినిమాకు బలమైన పాయింట్స్ అనే చెప్పాలి. అయితే కథనం మాత్రం ఎక్కువగా ఊహించదగ్గది. డివోషనల్ టచ్లో వచ్చిన ఈ హారర్ డ్రామా కొంతమందికి నచ్చొచ్చు, కానీ కొత్తదనాన్ని కోరుకునే వారికి ఇది రొటీన్ అనిపించవచ్చు. తక్కువ అంచనాలతో వెళ్తే చూసేందుకు ఓసారి అయితే ట్రై చేయొచ్చు. సంధ్య 70mm దగ్గర OG మేనియా కోసం తమన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు. టాలీవుడ్ థియేటర్లంటే అభిమానులకు జాతి ఊపిరి లాంటిది. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతం సినిమా పండుగలకు కేంద్ర బిందువుగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి వస్తే ఇక అక్కడ పండగే. ఈ నేపథ్యంలో పవన్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీపై క్రేజ్ ప్రస్తుతం తారాస్థాయిలో ఉంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనదైన శైలిలో అభిమానుల్లో మరింత హైప్ పెంచే ప్రయత్నం చేశారు. తమన్ తాజాగా పోస్ట్లో సంధ్య 70mm వద్ద మీరు చేసే హంగామా కోసం నేను కూడా వేచి చూస్తున్నానంటూ ప్రత్యేకంగా చెప్పారు. అతని వ్యాఖ్యలతో పాటు ఓ పవర్ఫుల్ డిజైన్ పోస్ట్ చేసి పవన్ అభిమానుల మనసు గెలుచుకున్నారు. పాతకాలం నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలైనప్పుడు సంధ్య 70mm దగ్గర జరిగే వేడుకలు ఓ ట్రెడిషన్లా మారిపోయాయి. అలాంటిది ఇప్పుడు ఓజీ సినిమా వస్తుండడంలో అభిమానులు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని అంటున్నాయి. తాను ఈ సినిమాకు పూర్తి స్థాయి కమిట్మెంట్తో పనిచేస్తున్నానని తమన్ చెప్పడంతో బీ జోన్లో మెయిన్ థియేటర్స్లో ఈ సినిమాకు ఎంతటి రెస్పాన్స్ వస్తుందోనని అంచనా వేయడం కష్టం కాదు. ఓజీ సినిమా బిజినెస్ మొదటి నుంచి హాట్ టాపిక్ అవుతుంది. ఫస్ట్ లుక్ నుండి ప్రతి అప్డేటెడ్కి ఫ్యాన్స్ ఫుల్ రెస్పాన్స్ ఇస్తున్నారు.
తమన్ పవన్ కలయిక అంటేనే మాస్ ఆడియన్స్కి మ్యూజికల్ ట్రీట్ గ్యారంటీ. అలవైకుంఠపురంలో వకీల్ సాబ్ తరహాలో ఓజీ కూడా సూపర్ సౌండ్ ట్రాక్తో అలరిస్తుందని అంచనాలున్నాయి. సోషల్ మీడియాలో తమన్ పోస్టు వైరల్ అవుతున్న సమయంలో థియేటర్ పక్కన ఉన్న ఫ్యాన్స్ బ్యానర్స్, డీజే సెటప్స్ ప్రిపరేషన్ మొదలైపోయాయని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఒక ఫెస్టివల్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమన్ ఇలా ముందుగానే ఆ ఫెస్టివల్ను ఫీల్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపడం విశేషం. మొత్తంగా పవన్, తమన్, సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని రికార్డుల దిశగా దూసుకెళ్తుందని అనడంలో సందేహమే లేదు. హాలీవుడ్ స్టార్ మైకేల్ బి జోర్దాన్ నుంచి ఎన్టీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు. గ్లోబల్ బ్లాక్ బస్టర్ రౌద్రం రణం రుధిరం త్రిబుల్-ఆర్తో ఇంటర్నేషనల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న మాస్ మంత్రుడు ఎన్టీఆర్ గురించి మరోసారి హాలీవుడ్లో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా తన చలాకితనంతో అభిమానులు మెప్పిస్తున్న తారక్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. ఈసారి ఆయన్ను ప్రశంసించిన వ్యక్తి ఎవరో కాదు, బ్లాక్ పాంథర్ ఫేమ్ మైకేల్ బి జోర్దాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమా ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న మైకేల్ ఆస్కార్ సందర్భంగా ఎన్టీఆర్తో జరిగిన పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ ఈవెంట్ సమయంలో తారక్ని కలిశాను. అతడు ఎంతో ఆత్మీయంగా, ఫ్రెండ్లీగా పలికాడు అని చెప్పిన ఆయనకు బాస్కెట్బాల్ అంటే అమితమైన మక్కువ ఉంది అని తెలిసిందే అంటూ షేర్ చేశారు. ఇటీవల ఎన్టీఆర్ చేసిన సినిమాలు మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతగానో ఆకట్టుకుందని మైకేల్ పేర్కొన్నాడు. తారక్తో అప్పుడు తాను కొద్దిసేపు మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. వెరీ కూల్ డ్యూడ్ అంటూ తారక్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.